నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి మనిషి అయినా సరే ఇంక నా వల్ల కాదు, ఇంకబ్బా ఇంక ఇంతకు మించి ఇంక నా వల్ల కాదు, విసిగిపోయాను, జీవితంలో అయిపోయింది నా పని అనుకునే పరిస్థితి ఏదో ఒక్కసారైనా వస్తుంది. అలాంటప్పుడు కూడా మళ్ళీ ఎస్ ఐ కెన్, నా వల్ల అవుతుంది అనే లాగా మనం రావాలి అంటే దానికి ఏమైనా సూత్రాలు, దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయంటారు? తప్పకుండా ఉంది. దీనికి నేను ఒక ఫార్ములా చెప్తాను. దాన్ని 369 ఫార్ములా అంటారు. 369 ఫార్ములా. ఓకే గురు. 369 ఫార్ములా అదేమిటి? 369 ఫార్ములా అంటే అది రోజుకి 3 సార్లు చేయాలి దాన్ని. 369 ఫార్ములాని ఉదయం. దానికి పెద్ద టైం కూడా పట్టదు, జస్ట్ 5 minutes. 5 minutes కూడా పట్టదు నాకు తెలిసి. ఏమిటది? 3 ఏంటి, 6 ఏంటి, 9 ఏంటి? అదేమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3, ఆ 3 ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి. ఆ 3 సార్లు నేను చేసే ఏ పని అయినా సరే నాకు ఆటంకములు తొలగించేటువంటిది గణపతి. కాబట్టి ఆ గణపతి నాకు ఆటంకాలు తొలగిస్తున్నాడు, ఆ గణపతి నాకు ఆటంకాలు తొలగిస్తాడు, ఆ గణనాథుడు నా ఆటంకాలు తొలగిస్తాడు. 3 సార్లు అనుకోండి చాలు. ఇక 6 ఏంటి? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో, వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తే. ఓం నమో వెంకటేశాయ, 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 ఓం నమో వెంకటేశాయ అని అనుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నా జీవితం ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అని 6 సార్లు అనుకోండి. ఇక 9, మనకి పూర్వజన్మలో చేసుకున్న కర్మ తొలగిపోవాలి అంటే సూర్య భగవాను ఆరాధించాలంటారు. అలాగే స్కందుని యొక్క ఆరాధన కూడా, మీకు స్కందుని యొక్క తలుచుకోవడమే గొప్పది. స్కందుని చూస్తూ, స్కందుని ఆరాధిస్తూ ఓం స్కందాయ నమః అని 9 సార్లు అనుకుంటే ఏమనుకోవాలంటే, నా వల్ల కాదని మీరు అన్నారు చూసారా, ఇక్కడి నుంచి నాకు శక్తి వస్తుంది అనుకోవాలి. ఆ స్కందుడు నాకు శక్తిని ఇస్తున్నాడు, పరిపూర్ణమైనటువంటి శక్తి నాకు ఆ స్కందుడు ఇస్తున్నాడు అని అనుకోవాలి. 1, పరిపూర్ణమైనటువంటి ఆ శక్తి నాకు ఆ స్కందుడు ఇస్తున్నాడు, నాకు పరిపూర్ణమైన శక్తి నా స్కందుడు ఇస్తున్నాడు నాకు. అలాగా 9 సార్లు అనుకోండి. ఇలా గనక మీరు ఉదయం, మధ్యాహ్నం భోజనం చేసే ముందు ఒకసారి, సమయం సరిగ్గా ఎలా అంటే ఇది సూర్యోదయం అవుతుంది అన్నప్పుడు అనుకోవాలమ్మా. ఇది సరిగ్గా 5 minutes పడుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ 5 minutes. మీరు ఇది సరిగ్గా ఒక మండల కాలం చేసి చూడండి. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తర్వాత ఖచ్చితంగా ఆ గణపతి అనుగ్రహంతో, వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, ఆ స్కందుని యొక్క అనుగ్రహంతో మరలా మనకు పాజిటివ్ కామెంట్స్ పెడతారు. ఎస్, మేము మళ్ళీ గెలిచాం లైఫ్లో అని. 100% ఇది గెలిచి తీరుతారు మండలం కాలం చేసిన తర్వాత. వేరే వాటికి దేనికి నేను సంఖ్య లెక్క పెట్టొద్దని చెప్తాను, కానీ దీనికి మాత్రం నేను లెక్క పెట్టమని చెప్తాను. ఎందుకంటే దీనికి ఒక లెక్క ఉంది. 369 అనే దానికి ఒక లెక్క ఉంది. ఇది ఒక శక్తి సంబంధించినటువంటి ఒక ఎనర్జీని ఫామ్ చేస్తుంది. ఇన్నిసార్లు గణపతిని చేసుకోవడము, ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామిని చేసుకోవడము, ఇన్నిసార్లు దానికోసం మనం 36 నెంబర్ పెట్టుకున్నాం. ఇది నేను కొన్ని సంవత్సరాలుగా చాలామందికి చెప్పినటువంటి సక్సెస్ ఫార్ములా. దీనికి నేను పర్సనల్గా ఒక పేరు కూడా పెట్టుకున్నా, VGM 369. ఉయ్ అంటే మనం, నేను ఐ అనొచ్చు, నేను అనొచ్చు, నేను కాదు. ఉయ్ అంటే మనం అనేటువంటి శక్తి పెద్దది. G అంటే గాడ్, M అంటే మన మైండ్. మనము భగవత్ సంబంధంగా మన మైండ్లో దేన్నైతే మనం అనుకుంటామో, ఎందుకంటే ప్రతిదీ కూడా చూడండి, భగవంతుడి యొక్క అనుగ్రహంతో కలిసినటువంటిది సక్సెస్ని ఇస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో కలవనటువంటిది సక్సెస్ ఇవ్వదు. అందుకే మనకి వాస్తులో కూడా ఈశాన్యంలోనే ఎందుకు దేవతా గృహం పెడతామంటే మన ఆలోచనలకి భగవంతుడి యొక్క ఆలోచన సంబంధం కలిగి ఉంటుంది. ఇది మీరు చెయ్యండి, మీరే చూస్తారు. కాకపోతే తూచా తప్పకుండా చేయాలి. ఏమైనా చేయండి, గుర్తుపెట్టుకోండి. సింపుల్ అమ్మా, ఏం లేదు. సూర్యోదయం మనకి ఆ రోజు ఎన్ని గంటలకు అవుతుంది? ఈరోజు 6:30కి అవుతుంది అనుకోండి. 6:25కి స్టార్ట్ చేస్తారు. జస్ట్ సూర్యోదయానికి సరిగ్గా ఒక 2-3 నిమిషాల ముందు స్టార్ట్ చేయండి. లేదండి నాకు కుదరదు, కనీసం పొద్దున్న స్టార్ట్ చేయండి. మధ్యాహ్నం భోజనం చేసే ముందు కూర్చోండి. ఎక్కడైనా మీరు కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఎక్కడైనా అలా కూర్చొని గణపతి గురించి ఒక 3 సార్లు, వెంకటేశ్వర స్వామి, స్కందుడు,
ఎలా అంటే నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఆటంకముని ఆ యొక్క గణపతి తొలగిస్తున్నాడు అనుకోండి. చాలా సింపుల్. నా జీవితంలో ప్రతి అడుగుని ఆ వెంకటేశ్వర స్వామి వేయిస్తున్నాడు. నా జీవితంలో నేను సాధించే ప్రతి సక్సెస్కి ఆ స్కందుడు నాకు తోడు, నాకు శక్తిని ఇస్తున్నాడు అనుకోండి. చాలు. 369 VGM 369 ఈ ఫార్ములా పేరు. VGM. ఓకే, మనం గాడ్, మన మైండ్, మన మైండే మన గాడ్. నేనైతే అదే నమ్ముతా, మన ఆలోచనలే మన భగవంతుడు. సూపర్ 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 ఫార్ములా గురుగారు. అంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అంటే ఈ రోజు ఒక టైంకి చేసామనుకోండి, సపోజ్ 7-8 అలా, ఒకవేళ అందరికీ సూర్యోదయం కుదరకపోవచ్చు, రేపు కూడా అదే టైం అలా చేయాలని ఏమన్నా యాజ్ ఇట్ ఈజ్గా చేస్తే మంచిది. కుదరని వాళ్ళకి మనం ఏం చేయలేము. మనం ఇప్పుడు పాపం కొంతమందికి ఇళ్లలో పిల్లలు ఉంటారు, కుదరదు ఒక్కొక్కసారి. కొంచెం అటు ఇటుగా అయినా సరే పొద్దున్నే చేసేలాగా, మధ్యాహ్నం భోజనానికి ముందు చేసేలాగా, భోజనం తర్వాత చేయకండి, భోజనానికి ముందు చేసేలాగా ఈవినింగ్ టైం మీరు ఆఫీసులో కూర్చున్నారమ్మా, ఉదాహరణకి 6 o'clock ఆఫీస్ అయిపోతుంది. ఆఫీస్ని బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి అట్లా కూర్చొని ఆఫీస్లోనే జస్ట్ అలా కళ్ళు మూసుకొని చేయమనండి. మనస్ఫూర్తిగా జస్ట్ 5 minutes ఆ గణపతి ప్రతిమ మీకు కనబడాలి, మనసులో ఆ వెంకటేశ్వర స్వామి కనబడాలి, ఆ యొక్క ఇది తెలియాలి. మీ మైండ్ గాడ్ అని మీరు నమ్మాలి. ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, 100% అవుతుంది. అయ్యింది, నేను సక్సెస్ అయ్యాను అనేటువంటిది ఖచ్చితంగా భగవంతుడు మనకి ఇప్పిస్తాడు. సో డెఫినెట్గా సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేస్తారు. ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు గురువు గారు, అర్థమవుతుంది. అంటే ఎందుకంటే అమ్మ, భగవత్ శక్తిని మించినటువంటి శక్తి మరొకటి లేదు. భగవంతుని నమ్ముకున్నవాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు లైఫ్లో. మన మైండే భగవంతుడు. నా ఉద్దేశం ఏంటంటే మన మైండే మన భగవంతుడు. భగవంతుడు అనేవాడు ఎక్కడా లేడు. మన కర్మ బట్టే కదమ్మా మనం అనుభవిస్తున్నాం. మన మైండ్లో ఇది చేయాలనిపించింది, అది చేసినప్పుడు ఏమవుతుంది, అది పాపకర్మ అయితే ఇబ్బంది పడుతున్నాం. ఎవరినైనా హింసించాము, మనం ఇబ్బంది పడమా? తర్వాత ఒక వ్యక్తికి మంచి చేసాం, మనకు మంచి వస్తుందా రాదా? సింపుల్ అమ్మా. ఇప్పుడు మీ గురించి మీ పక్కకి వెళ్ళి మీ గురించి నేను చెడుగా చెప్పాను అనుకోండి, మీకు తెలిసాక మీరు నన్ను ఎలా చూస్తారు? మీ గురించి ఒక మంచి మాట చెప్పాను, ఆ పాపం కష్టపడుతుందండి, పొద్దున్న షూట్ అంటే వచ్చేస్తుంది, పనులన్నీ ముగించుకొని మరీ వస్తుందని చెప్పాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? దాన్ని నమ్మి మనం ఆ ఫార్మేట్ ప్రకారం వెళ్ళిపోతే మాత్రం సింపుల్, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. చాలా 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 బాగుంది గురుగారు. ఇది నిజంగా ఇది కనుక ఫాలో అయితే నిజంగా లైఫ్లో చేంజ్ అయిపోతాయి. ఇంక నా వల్ల కాదు అన్నది కాదు అనుకుంటా. సో అంతా అవుతుంది, వీ కెన్, అంతే. సో సూపర్ ఫార్ములా గురుగారు. నిజంగా ఇన్ని రోజులు చాలామంది మిస్ అయిన ఫార్ములా, చాలామందికి తెలియని ఫార్ములా ఫాలో అయితే చాలా బాగుంటుంది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. VGM గురుగారు చెప్పారు. వి అంటే మనము, జి అంటే గాడ్, ఎం అంటే మైండ్. నిజంగా VGM అంటే మనం జీవితాలని మార్చుకుందామని కూడా వస్తుంది కదా. అసలు ఎంత బాగుంది చూడండి, ఎంత లాజికల్గా ఎక్కడి నుంచి తీసుకొచ్చి సూపర్ అంటే సూపర్ సెట్ అయ్యే ఫార్మేట్. సో డెఫినెట్గా అందరూ ఫాలో అవ్వండి. సో చూసారు కదండి, నిజంగా అద్భుతమైన రెమెడీ, అద్భుతం అంటే జీవితాలు మారిపోయే రెమెడీ. సో నా వల్ల కాదు అని ఎవరన్నా అనుకుంటే అది కాదు, ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది అని అనిపించే చక్కటి మంత్రం VGM. మరి ప్రతి ఒక్కరు చక్కగా ఫాలో అయ్యి జీవితాలను మార్చుకోండి. అంటే ఇది ఫాలో అయిన తర్వాత మీ లైఫ్లో ఏం చేంజెస్ వచ్చాయో ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. డెఫినెట్గా గురువుగారు చక్కటి సమాధానాన్ని అందిస్తారు. నమస్కారం.